డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంతో మన ప్రయాణంలో భారత్ ఏ ఖోజ్ ధారావాహిక ద్వారా భారతదేశ చరిత్ర లోతుల్లోకి వెళ్తున్న మనందరికీ స్వాగతం. రండి కలిసి నేర్చుకుందాం. ఈరోజు మనం చూడబోయేది 37వ భాగం. దీని కేంద్ర బిందువు ఛత్రపతి శివాజీ. అవును, ఒక మహారాజు కథ. అయితే ఈ భాగం మొదలయ్యే తీరే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నిజమే. కథ శివాజీ కాలంలో మొదలవ్వదు. ఆయన శకం ముగిసి మరాఠా సామ్రాజ్యం 1818లో పతనమైన చాలా ఏళ్ల తర్వాత, అంటే 1883లో మొదలవుతుంది. ఓ అలాగా. అవును. మనల్ని ఒక కోట దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ ఒక వృద్ధుడు, అతని మనవడు కనిపిస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఏం చెప్తారు? మా తాత ముత్తాతల్ని శివాజీ ఈ కోటకు కాపలాగా పెట్టారు. అప్పట్నుంచి తరతరాలుగా మేమే ఈ బాధ్యత చూసుకుంటున్నామని. అద్భుతం. అంటే 200 సంవత్సరాల తర్వాత కూడా ఆయన ప్రభావం అంత సజీవంగా ఉంది. అది కేవలం పాలన కాదు, ప్రజల గుండెల్లో ఆయన సంపాదించుకున్న స్థానం. కరెక్ట్. అయితే ఈ భాగం శివాజీని ఒకే కోణంలో చూపించదు. 2 అద్భుతమైన కవితలతో ఆయన వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తుంది. అవును. ఒకటి శ్రీవల్లభ అనే కవి రాసింది. ఆయన శివాజీని ఒక ఆదర్శ రాజుగా, రాజ్యాన్ని కాపాడి ప్రజలను సుఖంగా చూసుకున్నవాడుగా వర్ణిస్తే, మరోవైపు కొన్ని శతాబ్దాల తరువాత సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే శివాజీని పూర్తిగా భిన్నమైన కోణంలో చూశారు. ఆయన శివాజీని కిసానోంకా రాజా అన్నారు. అంటే రైతుల రాజు. అవును. అధికారం, ఆభరణాలకు లొంగనివాడని, సామాన్య ప్రజల కోసం పోరాడిన యోధుడని వర్ణించారు. సరే, ఈ 2 కోణాలతో మనం శివాజీ ప్రస్థానాన్ని చూద్దాం. అసలు కథలోకి వెళ్దాం. సరే. 17వ శతాబ్దం. ఢిల్లీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలన. పైకి సామ్రాజ్యం బలంగా ఉన్నా లోపల పునాదులు కదులుతున్నాయి. పఠానులు, జాట్లు, సిక్కులు, ఇలా చాలా చోట్ల తిరుగుబాట్లు. కాని వాటన్నిటికన్నా పెద్ద ముప్పు దక్క నుండి, మరాఠాల నుండి రాబోతోందని వాళ్లు ఊహించలేదు. సరిగ్గా ఆ సమయంలోనే శివాజీ తండ్రి షాహాజీ భోంస్లే ఒక గొప్ప యోధుడు. కాని ఆయన బీజాపూర్ ఆదిల్ షా సేవలో చేరాల్సొస్తుంది. అది కూడా చాలా అవమానకరమైన షరతులతో. అంటే కన సొంత కోటలన్నిటినీ వదులుకోవాలి, మొఘల సరిహద్దులకు దూరంగా ఉండాలి అనే షరతులు. అవును. ఆ పరాధీనత, ఆ నిస్సహాయత యువ శివాజీ మనసులో ఒక చెరగని ముద్రవేసింది. తండ్రి అంతటివాడు కూడా ఇతరుల దగ్గర తలవంచాల్సి వస్తోందనే కసి అతన్లో రగిలింది. అదే సమయంలో వాళ్లకిచ్చిన పూణే జాగీరు పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్క నిమిషం. ఈ జాగీరు, దేశ్ముఖులు అంటే ఎవరు? వీళ్ళొక రకంగా ఆనాటి స్థానిక జమీందార్ల లాంటివారా? అవును, సరిగ్గా అదే. జాగీరు అంటే కొన్ని గ్రామాల సమూహం. దానిపై పన్నులు వసూలు చేసుకునే హక్కున్న వాళ్లే ఈ దేశ్ముఖులు. కాని వాళ్లు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అంటే ప్రజలను పీడించడం, దోచుకోవడం. అంతే. శాంతి, భద్రతలనే మాటేలేదు. ఎవరికీ వాళ్లే రాజులు. అలాంటి పరిస్థితుల్లోకి షాహాజీ తన భార్య జీజాబాయిని, నమ్మకస్తుడైన దాదోజీ కొండదేవ్ని, ఇంకా శివాజీని పూణేకు పంపిస్తాడు. పూణేకొచ్చాక శివాజీ, జీజాబాయి అక్కడి ప్రజల కష్టాలను కళ్లారా చూస్తారు. తమను కాపాడమని ప్రజలు వేడుకుంటారు. ఇక్కడే శివాజీ ప్రస్థానం మొదలైనట్టుంది. అవును. ఒక నాయకుడిగా మారే ప్రక్రియ ఇక్కడే ప్రారంభమైంది. గురువులాంటి దాదోజీ కొండదేవ్ మార్గదర్శకత్వంలో శివాజీ మొదట శాంతి భద్రతల మీద దృష్టి పెడతాడు. అప్పుడే కృష్ణాజీ నాయక్ బాండల్ అనే దేశ్ముఖ్ తెరపైకొస్తాడు. అతను శివాజీ అధికారాన్ని ధిక్కరిస్తాడు. నువ్వెవరూ మాకు చెప్పడానికి అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. శివాజీ అతనికి ఎన్నోసార్లు నచ్చచెప్పాలని చూస్తాడు. కాని అతను వినడు. ఒక్క నిమిషం. అంటే చర్చలు విఫలమవగానే శివాజీ నేరుగా అతని చేతులు కళ్ళు నరకమని శిక్షించాడా? అది చాలా తీవ్రమైన చర్య గదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మనం శివాజీ ముందున్న సవాలును అర్థం చేసుకోవాలి. ఆ ప్రాంతమంతా ఆరాచకం. మాటలతో మంచిగా చెప్తే వినే పరిస్థితి అక్కడ లేదు. అంటే ఒక బలమైన సందేశం పంపాలనుకున్నాడు. ఖచ్చితంగా. ఒక్క కఠినమైన చర్య ద్వారా వందలాది మందికి ఇకపై పాత ఆటలు సాగవు, ఇక్కడొక కొత్త న్యాయం మొదలైంది అని చెప్పాలనుకున్నాడు. ఇది కేవలం క్రూరత్వం కాదు, శాంతిని స్థాపించడానికి తీసుకున్న ఒక వ్యూహాత్మక నిర్ణయం. అర్థమైంది. అంటే దండన తర్వాత పాలన మీద దృష్టి పెట్టారు. ఆ పన్నుల విధానం చాలా ఆసక్తిగా ఉంది. అవును. కేవలం దండనతో రాజ్యం నిలబడదని వాళ్లకు తెలుసు. అందుకే ప్రజల సంక్షేమం కోసం ఒక అద్భుతమైన పన్నుల విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటికే చాలామంది రైతులు తమ పొలాలను వదిలి పారిపోయారు కదా? నిజమే.
వాళ్లను తిరిగి రప్పించడానికి మొదటి సంవత్సరం ఎలాంటి పన్ను ఉండదని ప్రకటించారు. తర్వాత 7 సంవత్సరాల పాటు కొద్దికొద్దిగా పెంచుతూ వెళ్లే పద్ధతిని ప్రవేశపెట్టారు. దీని వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం ఉన్నట్టుంది. ఖచ్చితంగా ఇక్కడే శివాజీ దూరదృష్టి కనిపిస్తుంది. సైన్యం కోటల కన్నా బలమైన పునాది ప్రజల నమ్మకం అని ఆయనకు అర్థమైంది. ఓహో, పన్ను మాఫీ చేయడం ద్వారా ఆయన కేవలం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం లేదు, ఆయన తన స్వరాజ్యం అనే భావనకు అత్యంత నమ్మకమైన పునాదిని నిర్మిస్తున్నాడు. రైతులు సంతోషంగా ఉంటేనే జాగీరు సురక్షితంగా ఉంటుంది. అంటే ప్రజల మద్దతే ఆయన అసలైన సైన్యం. అంతే. సరే, పూణేలో శాంతి భద్రతలను, ఆర్థిక స్థిరత్వాన్నే నెలకొల్పాడు, ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. కాని అతని అసము లక్ష్యమైన స్వరాజ్యం వైపు మొదటి అడుగు ఎలా పడింది? పునాది బలపడ్డాక శివాజీ తన అసలు కల వైపు కదిలాడు. తన నమ్మకమైన అనుచరులను ఒక శివాలయానికి తీసుకువెళ్ళి ఆ అక్కడ ప్రతిజ్ఞ చేస్తాడు. అవును, ఉదయిస్తున్న సూర్యుణ్ణి సాక్షిగా హిందూ స్వరాజ్యం స్థాపిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అది కేవలం మాట కాదు, వాళ్లందరి జీవితాలకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించిన క్షణమది. ఆ ప్రతిజ్ఞ తరువాత వాళ్ల మొదటి లక్ష్యం తోర్నాకోట. సైన్యం తక్కువ, అనుభవం లేదు. అయినా ఎలా గెలిచారు? వ్యూహంతో ఆకస్మిక దాడి చేశారు. కోటలో ఉన్న బీజాపూర్ సైనికులు ఊహించని సమయంలో మెరుపు దాడి చేసి కోటను స్వాధీనం చేసుకున్నారు. అది మానసికంగా వాళ్లకు చాలా పెద్ద విజయం. ఖచ్చితంగా వాళ్ల కల కేవలం కల కాదని, దాన్ని నిజం చేయగలమనే నమ్మకాన్నిచ్చిన మొదటి విజయమది. అయితే ఈ విజయానికి శివాజీ గురువైన దాదోజీ కొండదేవ్ భయపడతారు. ఇది సుల్తాన్తో నేరుగా యుద్ధం ప్రకటించడమేనని హెచ్చరిస్తారు. నిజమే. దాదోజీది పాతతరం ఆలోచన. ఆయన దృష్టిలో సుల్తాన్ను ఎదిరించడం ఆత్మహత్యతో సమానం. కాని శివాజీది కొత్త తరం ఆలోచన. ఎందుకు సేవ చెయ్యాలి, మనమే ఎందుకు పాలించకూడదు అని ప్రశ్నిస్తాడు. అవును. అందుకే దాదోజీని శాంతపరచడానికి మనం సుల్తాన్కు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు, ఆయన పట్టించుకోని పాడుబడిన కోటలను బాగుచేస్తున్నాం అని ఒక తెలివైన సాకు చెబుతాడు. ఈ విషయం తండ్రి షాహాజీకి తెలిసినప్పుడు పరిస్థితి ఇంకా తీవ్రంగా మారుతుంది. తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఆ సంభాషణ ఈ భాగంలో చాలా కీలకం. అవును. షాహాజీ శివాజీని పిలిచి మందలిస్తాడు. తన జీవితానుభవాన్ని వివరిస్తాడు. ఇతరుల సేవలో బతకడం ఎంత కష్టమో నాకు తెలుసు, నువ్వు చేస్తున్నది చాలా ప్రమాదకరం అని హెచ్చరిస్తాడు. కాని శివాజీ తిరిగి ప్రశ్నిస్తాడు, మీరు అంత గొప్ప యోధులు, ఎందరికో సింహాసనాలు గెలిచిపెట్టారు, మరి మనకంటూ ఒక రాజ్యాన్ని ఎందుకు స్థాపించుకోలేకపోయారు? ఆ మాటలకు షాహాజీకి కోపం రాలేదు, ఆశ్చర్యం కలిగింది. కొడుకు కళ్లల్లో ఆ ఆత్మవిశ్వాసం, ఆ కసి చూసినప్పుడు బహుశా తనలో ఎప్పుడో చచ్చిపోయిన కలలు గుర్తొచ్చుంటాయి. అంటే కొడుకులో తనని తాను చూసుకున్నాడు. ఒక రకంగా అంతే. ప్రమాదాల గురించి హెచ్చరిస్తూనే మౌనంగా తన ఆశీర్వాదాన్ని అందిస్తాడు. అది ఒక అద్భుతమైన క్షణం. ఆ తర్వాత కొన్నాళ్లకే దాదోజీ కొండదేవ్ 1647లో మరణిస్తారు. ఇదే సరైన సమయం అనుకున్న ఆదిల్ షా షాహాజీని బంధిస్తాడు. అవును, శివాజీని అణిచివేయడానికి తండ్రిని ఎరగా వాడుకోవాలని చూస్తాడు. ఇది శివాజీకి ఒక పెద్ద సవాలు. తండ్రిని విడిపించడానికి శివాజీ మొఘల్ చక్రవర్తి షాజహాన్ సహాయం కోరుతాడు. కాని లాభం ఉండదు. అప్పుడు తల్లి జీజాబాయ్ ఒక అత్యంత ముఖ్యమైన పాఠం చెప్తుంది. అధికారాన్నే గౌరవిస్తుంది. మనకంటూ స్వంత శక్తి లేనప్పుడు ఎవరూ మనకు సహాయం చేయరు అని. ఆ మాటలు శివాజీపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. ఇకపై తన బలం మీదనే ఆధారపడాలని నిర్ణయించుకుంటాడు. దానికి నిదర్శనమే పురందర్ కోటను స్వాధీనం చేసుకోవడానికి అతను పన్నిన వ్యూహం. అది యుద్ధం కాదు, పూర్తిగా ఒక మైండ్ గేమ్. అవును. పురందర్ కోటను నీలోజీ నీలకంఠ అనే అధికారి, అతని సోదరులు పాలిస్తున్నారు. వాళ్ల మధ్య ఆస్తి తగాదాలున్నాయని శివాజీకి తెలుసు. ఆ బలహీనతను వాడుకున్నాడు. సరిగ్గా అదే. ఇద్దరు సోదరులతో వేరువేరుగా రహస్యంగా మాట్లాడతాడు. ఒకరితో, మీ అన్నయ్య నీకు అన్యాయం చేస్తున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను అని. మరొకరితో, మీ తమ్ముడు నాకు కోటను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు అని నమ్మబలుకుతాడు. వాళ్ల మధ్య అపనమ్మకాన్ని పెంచి వాళ్లే స్వయంగా కోట తలుపులు తెరిసేలా చేస్తాడు. ఎలాంటి రక్తపాతం లేకుండా రాత్రికి రాత్రే అంత పెద్ద కోటను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. అద్భుతం. అయితే బయటి శత్రువుల కన్నా లోపలి శత్రువులు ప్రమాదకరమంటారు. శివాజీ ప్రయాణంలో కూడా అలాంటి వాళ్లు తగిలారు. అవును. బాజీ శ్యామ్రాజ్ అనే వ్యక్తి జీజాబాయి దగ్గరకు వచ్చి శివాజీపై దేశద్రోహం ఆరోపణలు చేస్తాడు.
శివాజీ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతున్నాడు అని ఫిర్యాదు చేస్తాడు. కాని శివాజీ ఆ ఆరోపణలను ఖండించడమే కాదు, బాజీ శ్యామ్రాజ్ అసలు స్వరూపాన్ని ఆధారాలతో సహా బయటపెడతాడు. అతను లోపాయికారిగా ఆదిల్షాతో కుట్ర పన్నుతున్నాడని నిరూపిస్తాడు. అంతేకాదు, అతను ప్రజలపై చేసిన అత్యాచారాలు, హత్యల చిట్టా విప్పుతాడు. న్యాయం చెప్పమని జీజాబాయి అడిగినప్పుడు శివాజీ చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. బాజీకి, అతని కుమారులకు మరణశిక్ష విధిస్తాడు. ఇది చూసి జీజాబాయి ఆందోళన చెందుతుంది. మనవాళ్లని ఇలా చంపుకుంటూ పోతే ప్రజలేమనుకుంటారు అని ఆమె ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నకు శివాజీ చెప్పిన సమాధానం అతని రాజనీతికి అద్దం పడుతుంది. అవును, అమ్మా, మనం స్వరాజ్యం అనే పంట వేయడానికి ముందు ఈ భూమిలో ఉన్న అవినీతి, స్వార్థం అనే కలుపు మొక్కలను ఏరివేయాలి. ఇలాంటి ద్రోహులను పక్కన పెట్టుకుని నేను రాజ్యాన్ని నిర్మించలేను అని తన నిర్ణయాలను సమర్థించుకుంటాడు. అంటే రాజ్యాన్ని నిర్మించాలంటే కేవలం బయటి శత్రువులను జయించడం మాత్రమే కాదు, అంతర్గత శత్రువులను కూడా నిర్మూలించాలని ఆయన నమ్మాడు. ఖచ్చితంగా. స్వరాజ్యం అనే ఆశయానికి ద్రోహం చేస్తే వాడు స్వజాతీయుడైనా, బంధువైనా క్షమించేది లేదనే బలమైన సందేశం పంపాడు. ఇది శివాజీని కేవలం ఒక యోధుడిగా కాకుండా ఒక దార్శనికుడిగా, కఠినమైన నిర్వాహకుడిగా మనకు చూపిస్తుంది. అవును, బలహీనమైన అవినీతి పునాదుల మీద బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించలేమని ఆయనకు తెలుసు. కాబట్టి ఈ బాదం ముగింపులో చెప్పినట్లు ఆనాటి సామాజిక, ఆర్థిక కష్టాలు స్వరాజ్యానికి ఒక నేలను సిద్ధం చేస్తే తుకారాం, రామదాస్ వంటి సంత్ కవులు తమ భక్తి కీర్తనల ద్వారా ఆ నేలను తడిపారు. శివాజీ ఆ పంటను కోశాడు. అతను ఆ కాలపు చైతన్యానికి, ఆకాంక్షలకు ఒక రాజకీయ రూపమిచ్చాడు. అవును, ఆనాటి జాతీయవాదం, మత విశ్వాసాలతో ముడిపడి ఉంది. శివాజీ ఆ చైతన్యానికి ప్రతినిధిగా నిల్చాడు. అతను కేవలం ఒక రాజ్యాన్ని స్థాపించలేదు, ఒక జాతికి ఆత్మగౌరవాన్ని ఇచ్చాడు. ఈ మొత్తం చర్చ తర్వాత మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఒక కొత్త సామ్రాజ్యాన్ని, ఒక కొత్త వ్యవస్థను నిర్మించడానికి కేవలం ఆశయం, ధైర్యం మాత్రమే సరిపోతాయా? లేక కఠినమైన, కొన్నిసార్లు క్రూరంగా అనిపించే నిర్ణయాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలా? శివాజీ ప్రయాణంలో న్యాయం మరియు కాఠిన్యం మధ్య ఉన్న ఆ సన్నని గీత ఎక్కడుంది? దీని గురించి ఆలోచించండి.